నేను యాక్చువల్లీ బిఫోర్ రైడ్ ఒక ఫోటో తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు ఈ కనిపిస్తున్న కేవ్ టెంపుల్ ఇది చూసుకొని అవంతా ఎక్స్ప్లోర్ చేసి, సో ఇంక అస్సలు లేట్ చేయకుండా ఇంక ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోదాం. గైస్ ఇప్పుడైతే ఎంటర్ అయిపోయాం. చూడండి మామూలుగా లేదు ఈ ప్లేస్. అసలు మిషన్స్ లేని కాలంలో దీన్ని ఎంత డీటెయిల్గా చెక్కారు చూడండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు దీని యాక్చువల్ పర్పస్ ఏంటో తెలియట్లా. ఇది ఎందుకు చేశారో ఏమో తెలీదు, కానీ అసలు కంప్లీట్లీ స్టోన్. ఇప్పుడు మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, ఐస్ క్రీము అంటే కసట్ అలాంటివి, దాన్ని స్కూప్ చేస్తే ఎలా అవుతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. చూడండి ఆ డీటెయిల్స్, చెక్కిన డీటెయిల్స్. ఇక్కడ తక్కువ కానీ బయట అయితే బాగుంది. చూడండి అసలు సూపర్. అసలు నేను ఫస్ట్ వచ్చిన పని చూసుకొని ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసి దాని డీటెయిల్స్ ఇవ్వకుండా షాపింగ్ పోయినా నేను ఫస్ట్. అంటే ఆయన ఎవరో చిన్న సేల్స్ మ్యాన్ వచ్చి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి అది తీసుకుంటారా, ఇంకా స్టోరీ బుక్స్ ఉన్నాయి తీసుకుంటారా అన్నాడు. సో ఆయన ఎందుకు పాపం ఇబ్బంది పెట్టడం అనేసి, సో ఆయనకి ఎంతో కొంత జరగాలి కదా, కాబట్టి ఆయన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి తీసుకున్నా. ఇది ఇంకొక మండపం. యాక్చువల్లీ దీని స్టోరీ అంతా బుక్ చదివితే మేబీ తెలుస్తుందేమో. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆ నంది విగ్రహం మీద ఆ స్కిన్ యొక్క మడతలు కూడా చూడు ఎంత డీటెయిల్గా చెక్కారంటే, అబ్బా హైలైట్ రానైనా. లిటరలీ వాడిపోయినా వచ్చి ఎక్కడన్నా ఒక షాప్ దగ్గర ఆగి ఫేస్ వాష్ చేసుకో, మరీ డర్టీగా ఉంది. ఇంక ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా కృష్ణాస్ బట్టబాల్ దగ్గరికి వెళ్ళిపోయి 4 ఫొటోస్ తీసుకొని మళ్ళీ షోర్ టెంపుల్కి వెళ్ళిపోదాం. షోర్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నా రైడ్ ప్లాన్ ఏంటనేసి ఫిక్స్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన రూట్ అయితే డెఫినెట్లీ అది నాట్ పాసిబుల్. నేను ఈవెన్ 9-10 అయితే కూడా ఇల్లు చేరుతానని డౌటే నాకు, ఎందుకంటే అంత వరస్ట్గా ఉంది అది. అఫ్కోర్స్ నేను మీకు చెప్తే ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే అన్ని సైడ్స్ నుంచి తమిళనాడు ఒక్కసారిగా హైవే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి. సో దానివల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఒక హైవే ఎక్కాము, అది అట్లీస్ట్ ఒక 20 కిలోమీటర్స్ అలా ఉంటుంది అని అనుకునే లోపే మళ్ళీ డైవర్షన్, మళ్ళీ సర్వీస్ రోడ్, మళ్ళీ రోడ్డు ఎక్కడం దిగడం అబ్బా నార్మల్గా లేదు అసలు. టార్చర్ అనుకోండి సింపుల్గా. ఎందుకంటే మీరు నమ్మరో కానీ నేను ఆ మార్నింగ్ నుంచి ఇప్పుడు 3 కదా అయింది, అరౌండ్ 4 అవర్స్లో, ఈ 4 అవర్స్లో డెఫినెట్లీ నేను చిత్తూరు నుంచి మైసూర్కి వెళ్ళిపోయేవాడిని. అంత బాగుంటుందన్నమాట రోడ్డు. దీనిలో అస్సలు పాసిబుల్ కావట్లా. అండ్ అదే మీకు చెప్పినట్టు ఇప్పుడు ఈ టెంపుల్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే, చెన్నై నుంచి చిత్తూరు రీచ్ అయ్యేదానికి ఏదైనా పెద్ద నేషనల్ హైవే దొరుకుతుందేమో అని చూస్తాను. ఎందుకంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని ఒకసారి ఎంక్వైరీ చేస్తాను. ఎందుకంటే అసలు ఈ సింగిల్ లైన్ రోడ్స్లో నా వల్ల కాదు స్వామి. ఎందుకంటే గేర్స్ కంటిన్యూస్గా షిఫ్ట్ చేస్తూనే ఉండాలి. అట్లీస్ట్ ఒక 50-60 కూడా మెయింటైన్ చేయలేము స్పీడ్. చాలా అంటే చాలా వరస్ట్ ఉంది ఓపెన్గా చెప్పాలంటే.
కాబట్టి ఎలాగో ఈవినింగ్ అయిపోయింది. బట్ ఈరోజు ఒక గుడ్ థింగ్ ఏంటంటే వర్షం పడలేదు, మరీ అంత ఎండ రాలేదు. అవి నాకు కొంచెం బెనిఫిట్ అయింది. అండ్ ఆల్సో నేను ఇప్పటివరకు లంచ్ చేయలేదు. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 3 ఇడ్లీతో స్టార్ట్ అయ్యి వచ్చేసినోడిని నేను. ఇంక ఇప్పుడు కృష్ణాస్ బటర్ బాల్ చూసుకున్న తర్వాత ఏదన్నా ఒక హోటల్ కానీ లేకపోతే ఏదన్నా షాప్ దగ్గర కానీ ఆగి అక్కడ కాఫీ ఏదన్నా స్నాక్స్ తినాలన్నమాట. ఇదే నా ఎంట్రీ. ఓవరాల్ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. ప్లేస్ గురించి అయితే అసలు 0 రిమార్క్స్. ప్లేస్ బాగుంది, ఎన్విరాన్మెంట్ కూడా బాగుంది. కాకపోతే అదే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది కొంచెం ఇంకా ఎఫిషియెంట్గా, మంచి హైవేస్, మంచి కన్వీనియన్స్ ఉంటే బాగుండేది. అదొక్కటి మిస్సింగ్. మిగిలిన ఇక్కడున్న మనుషులు కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అబ్బా. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇంతకుముందు అంటే మధ్యలో ఒకసారి ఆగి ఒక టెంకాయ తాగాను కదా, అక్కడ ఆంటీ అయితే ఎంత బాగా పలకరించారు తెలుసా. ఫస్ట్ వచ్చి టెంకాయ కావాలని తమిళ్లో అడిగా. ఇక్కడ మా సంభాషణ మొత్తం తమిళ్లో జరిగింది, కానీ నేను మీకు తెలుగులో చెప్తాను. నేను పోయినాను, సరే టెంకాయ కావాలన్నాను, ఇచ్చారు. ఇచ్చే ముందు నాన్న ఏం కావాలి అనేసి అన్నారు. ఇలాగ టెంకాయ కావాలన్నా ఇచ్చారు. ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటే నేను ఫస్ట్ అడిగా మహాబలిపురంకి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది అనేసి. దగ్గరనే మా కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా నాకు తెలియదు అనేసి అన్నారు. సరే ఓకే అని చెప్పిన. ఇలాగ ఎక్కడి నుంచి వస్తున్నా అంటే చిత్తూరు నుంచి అని చెప్పాను. ఇంకా తర్వాత చిత్తూరు నుంచి వస్తున్నావు అంటే ఏంది బండ్లో వచ్చినావా అని. అవును అనేసి అన్నా. ఎందుకు అంటే ఏదైనా పని మీదకి వచ్చినావా లేదంటే దీనికోసమనే వచ్చినావా అని. టూర్ కోసం వచ్చినాను నేను. టూర్ కోసం ఒక్కడే వచ్చినావా అని. ఆవిడేసి అసలు ఎంత బాగా పలకరించినారైతే అసలు నాకు దెబ్బకు మా అమ్మ గుర్తు చేసింది. ఇలాగా మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళినా, ఎందుకంటే స్పీడ్ ఏం పోవద్దు, జాగ్రత్తగా వెళ్ళు, ఇట్లా అట్లా అని చెప్పి అసలు బాగా పలకరించారు. అన్నీ బాగున్నాయి, ఒక ట్రాన్స్పోర్టే బాగాలేదు అసలు. సో ఓకే, నా రైడ్ ఎలా జరిగింది అనేది నేను ఇప్పుడు డీటెయిల్గా చెప్పేశాను. ఇంకెక్కడి నుంచి మనం ఈ ప్లేస్లో ఏముంది ఏం లేదు అన్నీ చూద్దాం. వెనక ఒక బ్యాగ్, మా రైడింగ్ జాకెట్, బరువు. ఏదో దేవుడి టెంపుల్. నేనే షూస్ వేసుకొచ్చాను. వినాయక స్వామిది. ఇక్కడ మీరు చూసుకుంటే ఏదన్నా ఒక టెంపుల్ కానీ ఒక ఇల్లు కానీ ఎలా కడతారో బేస్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఏంటి అది విడివిడిగా పార్ట్స్. ఇది కంప్లీట్లీ సింగిల్ స్టోన్ ఆర్కిటెక్చర్. అసలు ఆ డీటెయిల్స్ చూడండి. సూపర్. రియల్లీ ఎవ్రీ పెన్నీ వర్త్. ఓ ఇందాక మనం ఫోటో తీసిన ప్లేస్ ఇది. ఇక్కడ ఒక బండ ఉంది, అది ఎంత హ్యూజ్ ఉంది తెలుసా. దాని ముందు అసలు చిన్న రాయి అంత ఉంటామేమో. చూపిస్తాగండి. ఇది పైకే ఎంత ఉందంటే లోపలికి ఎంత ఉందో. వా, అండ్ ఇక్కడ ఏదో ఒక టెంపుల్ ఉంది, చూద్దాం. ఇదైతే కొంచెం వరంగల్ స్టైల్లో ఉన్నట్టుంది టెంపుల్. అసలు ఏ టెక్నాలజీ యూస్ చేశారో తెలియదు, కానీ ఈ కార్వింగ్ యొక్క డీటెయిల్స్ చూడండి. వావ్, దిస్ ఈస్ అమేజింగ్ మ్యాన్.
సోలో రైడ్లో వస్తే ఒక్కటే ప్రాబ్లం అంటే అందరికి ఫోటోలు తీయచ్చు, కానీ వాళ్ళు సెల్ఫీ తప్ప ఇంక వేరే ఫోటో తీసుకోలేరు. నేను తొందరలో ట్రైపాడ్ కూడా మర్చిపోయినా, లేదంటే దానికి బ్లూటూత్ రిమోట్ ఉండేది, దాంతో ఫోన్ దూరంగా పెట్టినా ఫోటో తీసుకోండొచ్చు. అబ్బా చూద్దాం, మళ్ళీ నెక్స్ట్ టైం చెన్నై వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి వస్తే సరిపోయా.